హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. రెక్స్ప్రో ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఈ కంపెనీ 2012లో స్టార్ట్ చేశారండి. వీళ్ళేంటంటే లైక్ హోమ్ ఫర్నిచర్ కానీ లేదా గవర్నమెంట్ ఆఫీసెస్లో, హాస్పిటల్స్లో, ఆఫీస్లో ఇలాంటి డిఫరెంట్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఫర్నిచర్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ వీటితో పాటుగా డిసిప్లేలో యూజ్ చేసే లైక్ ఫిక్చర్స్ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. డిఫరెంట్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఎలక్ట్రానిక్, గ్రాసరీ, బ్యూటీ, టెలికాం ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఫిక్చర్స్ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ వచ్చేసి వాషి, మహారాష్ట్రలో ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్లు వచ్చేసి డిఫరెంట్ ఇండస్ట్రీస్లో టాప్ క్లయింట్స్ కూడా వీళ్ళ సర్వీసెస్ని తీసుకున్నట్టు చెప్తున్నారు. లైక్ షాపర్ స్టాప్స్ లిమిటెడ్, వన్ ఆర్ఎక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హిందుస్థాన్, లెన్స్కార్ట్, మార్క్స్ అండ్ స్పెన్సర్స్ ఇలా డిఫరెంట్ టాప్ క్లయింట్స్ కూడా వీళ్ళ సర్వీసెస్ని తీసుకున్నట్టు చెప్తున్నారండి. అండ్ వీటితో పాటుగా మనం ఎంప్లాయీస్ చూసుకున్నట్లయితే 65 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ 126 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు దీనికి అడిషనల్గా. అండ్ 9 ఎంప్లాయీస్ వచ్చేసి ఈ కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీస్ నుంచి 9 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నట్టు చెప్తున్నారండి. ఈ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చేసి 3 ఉన్నాయండి. అది కూడా మహారాష్ట్రలోనే. సో మహారాష్ట్ర నుంచి వీళ్ళ రెవెన్యూ చూసినట్లయితే 54% రెవెన్యూ వస్తుంది. అండ్ అవుట్ సైడ్ మహారాష్ట్ర నుంచి వీళ్ళకి 45% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ మిగతా ఇయర్స్ కూడా మీరు కంపేర్ చేసి చూసుకున్నట్లయితే వీళ్ళకి అవుట్ సైడ్ మహారాష్ట్ర నుంచి కూడా రెవెన్యూ ఎఫిషియెంట్గా జనరేట్ అవుతూనే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఓవరాల్ రెవెన్యూ చూసుకున్నట్లయితే మనకు 2023లో 6,000 lakhs పైగా ఇంక్రీజ్ అయింటే 2024కి అది 8,000 lakhs పైగా ఇంక్రీజ్ అయిందండి. అండ్ మార్జిన్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్యాట్ చూసుకున్నట్లయితే మీరు 1% ఉంటే 23లో అండ్ 24కి అది 6% పైగా ఇంక్రీజ్ అయింది. సో 63 lakhs నుంచి 518 lakhs పైగా ఇంక్రీజ్ అయిందండి ప్యాట్ కూడా. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క పియర్స్ తో కంపేర్ చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ మార్జిన్ ప్రకారంగా నమన్ ఇన్స్టోర్ బెటర్ గా పర్ఫామ్ చేసినప్పటికీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం క్యాపిటల్ అండ్ ఈక్విటీ పరంగా చూసుకున్నట్లయితే రెక్స్ప్రో ఎంటర్ప్రైజెస్ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారండి. అండ్ వీళ్ళు వచ్చిన వాల్యుయేషన్స్ కూడా అంత చీప్ గా ఏం లేవు. వీళ్ళు కూడా చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా స్ట్రాంగ్ గా మెయింటైన్ అవుతుంది. అండ్ డెప్ట్ ఈక్విటీ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇతర కంపెనీస్ తో పోలిస్తే రెక్స్ప్రోకి తక్కువనే ఉంది. అండ్ నెక్స్ట్ ఎఫిషియెంట్ వైజ్ గా మనం చూసుకున్నట్లయితే రిటర్న్స్ లో కానీ ఫినాన్షియల్స్ లో కానీ యాక్చువల్ గా రెక్స్ప్రో బెటర్ గా పర్ఫామ్ చేస్తుందండి. బట్ పిఈ రేషియో పరంగా మనం కంపేర్ చేసి చూసుకున్నట్లయితే నమన్ కంటే వీళ్ళు యాక్చువల్ గా హైయర్ వాల్యుయేషన్ లో ఐపీ1 కోట్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే జనవరి 22 ఓపెన్ అయ్యి 24న క్లోజ్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి 145 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 1000 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 53 crores పైగా రైజ్ చేస్తుంటే ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 47 crores పైగా, ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 6 crores పైగా రైజ్ చేస్తున్నారండి. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,45,000. మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్ ని వీళ్ళు ఫ్యాక్టరీ రెనోవేషన్ అండ్ ఎక్విప్మెంట్ పర్చేస్ కోసం యూజ్ చేస్తున్నారు. అండ్ వాటితో పాటుగా వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం కూడా యూజ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే ఈ కంపెనీ యొక్క వన్ ఆఫ్ ద ప్రమోటర్స్ మీద ల్యాండ్ ఓనర్షిప్ ఏదో ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి క్రిమినల్ కంప్లైంట్ అయితే ఫైల్ చేశారండి. బట్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఏం లేదు. ఒకవేళ మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే వీటికి సంబంధించిన అప్డేట్ కూడా మనం చూడాలి మేనేజ్మెంట్ ఏం అప్డేట్ ఇస్తుందని. అండ్ నెక్స్ట్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 18% అయితే మెయింటైన్ అవుతుందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ రిలేటెడ్గా ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే కూడా కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.